ఇక అదేవిధంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ డే పాయల్ శంకర్కు షాక్ ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి. బీజేపీకి 23, కాంగ్రెస్ కూటమికి 27, పట్టుబట్టి కాంగ్రెస్కు చైర్పర్సన్ వచ్చేలా కృషి. డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిసి చక్రం తిప్పిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం. మనకి తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఇంపాక్ట్ ఏ విధంగా పనిచేసిందో ఆదిలాబాద్లో. గతంలో కేవలం 5 సీట్లే గెలిచింది ఆదిలాబాద్ జిల్లాలో గత మున్సిపల్ 2 ఏళ్ల క్రితం వరకు కూడా ఏమీ లేని పరిస్థితి. కానీ ఈ రోజున 11 కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు. మరి సంస్థాగతంగా ఎంతో కృషి చేసి నరేష్ యాదవ్తో కలిసి ఆయన ముందుకు వెళుతూ మరి కంది శ్రీనివాసరెడ్డి అందరినీ కలుపుకుపోతూ ముందుకు వెళుతున్న తీరు మరి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మరి గల్లీకి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను రెపరెపలాడించడానికి కంది శ్రీనివాసరెడ్డి అహోరాత్రులు కష్టపడ్డారు. స్వల్పపాటి తేడాతో మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రజల కోసం పనిచేస్తూ ఆయన ఆ వ్యాపారాలన్నీ అమెరికా వ్యాపారాలని పక్కన పెట్టి కేవలం ప్రజాసేవ చేయడానికి ఆదిలాబాద్ తను జన్మనిచ్చిన ఎక్కడైతే ఉందో అక్కడ తన రుణం తీర్చుకోవడానికి కంది శ్రీనివాసరెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేస్తున్నారు. 108 అంబులెన్స్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే అనునిత్యం అన్నదానం కావచ్చు, నిత్య అన్నదానం 3.5 సంవత్సరాలుగా నిత్య అన్నదానం చేస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కంది శ్రీనివాసరెడ్డి ఈ రోజున మరి కూటమి కట్టించటంలో మరి అక్కడున్న జోగు రామన్నను బీఆర్ఎస్ లాంటి నేతను కూడా బీజేపీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్తో ఉండి మరి ఆదిలాబాద్ ప్రజల యొక్క సౌభాగ్యం కోసం వాళ్ళ యొక్క సేవ చేయడానికి ఆయన కదిపిన పావులు నిజంగా అనిర్వచనీయమనైతే మనం చెప్పాలి, అనన్య సామాన్యం అని కూడా మనం చెప్పాలి. మరి ఈ విషయంలో కంది శ్రీనివాసరెడ్డి అందరికంటే ముందున్నారు. మరి ఈ విషయంలో ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈ రకంగా ఆదిలాబాద్ రానున్న కాలంలో మరింత డెవలప్ చెందుతుందని మనసావాచ కర్మన కోరుకున్నారు. కాబట్టి ఈ రోజున ఆదిలాబాద్ గడ్డపై మరి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడంలో కంది శ్రీనివాసరెడ్డి మరి అందరినీ కలుపుకుపోయి లోకల్గా ఉన్న నాయకుల్ని డీసీసీ నరేష్ యాదవ్ని కానీ అందరినీ కలుపుకుపోయి తను ముందుకు వెళ్ళిన తీరు అనన్య సామాన్యంగా అపూర్వంగా చెప్తున్నారు. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ ఇతరుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి బండారి అనుషా సతీష్ మున్సిపల్ చైర్పర్సన్ కాగా వైస్ చైర్మన్గా ఎంఐఎం పార్టీకి చెందిన మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో కంది శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మనం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరేమంటారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి.